హాయ్ గైస్, దిస్ ఈస్ డే 4 ఆఫ్ ఆర్మ్ రెజ్లింగ్ కంటెంట్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఏ కామెంట్ మీద చేద్దామంటే రీలు ఫాలోవర్ ఒక కామెంట్ పెట్టాడు, లైక్ హౌ టు బిల్డ్ ఫింగర్ స్ట్రెంత్ అని చెప్పాడు. ఫింగర్ స్ట్రెంత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్మ్ రెజ్లింగ్లో మన ఫింగర్ ఏ పని చేస్తుందో ఫస్ట్ అది తెలుసుకుందాం. ఫింగర్ ఏం చేస్తుందంటే అపోనెంట్ టాప్ రోల్ వేసినప్పుడు ఫింగర్ అనేది వితౌట్ స్ట్రాప్ ఫింగర్స్ యొక్క రోల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు అపోనెంట్ టాప్ రోల్ వేసినప్పుడు అపోనెంట్ని హోల్డ్ చేయడానికి, అపోనెంట్ని గట్టిగా పట్టుకోవడానికి ఇలా డ్రాగ్ చేసి నువ్వు తీసుకోవాలన్నా కూడా ఫింగర్ స్ట్రెంత్ లేకపోతే డ్రాగ్ చేస్తే ఇలా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఫింగర్స్కి స్ట్రెంత్ ఒకటి, ఫింగర్కి ఫస్ట్ హోల్డింగ్ స్ట్రెంత్ కావాలి, నెక్స్ట్ గ్రిప్ స్ట్రెంత్ కావాలి. హోల్డింగ్ స్ట్రెంత్, గ్రిప్ స్ట్రెంత్ రెండు ఒకటే. హోల్డింగ్ స్ట్రెంత్, గ్రిప్ స్ట్రెంత్ ప్లస్ ఫింగర్స్ని ఇలా రోల్ అవుతున్నాయి కదా, రోల్ అయ్యే వాటిని ఇలా తీసుకోగలగాలి. ఫింగర్స్ రోల్ అనేవి ఒకటి గ్రిప్ని పట్టుకొచ్చడం, ఇంకోటి ఇలా రోల్ చేయడం లోపలికి వితౌట్ రిస్ట్. అదే వితౌట్ రిస్ట్ అసలు రిస్ట్తో కాంబినేషన్ ఉంటుంది ఇలా కప్పింగ్కి, బట్ ఓన్లీ వితౌట్ రిస్ట్ అయితే ఓన్లీ ఇలా కాంబినేషన్ ఫింగర్స్తో రోల్ చేయాలి లోపలికి ఇలా ఫింగర్స్ని. ఇప్పుడు వీటి కోసం మనం ఎక్సర్సైజ్ ఏం చెప్పుకోవచ్చు అంటే ఫస్ట్ ఎక్సర్సైజ్ బేసిక్ టు బేసిక్ ఎక్సర్సైజ్ చెప్తాను. ఫస్ట్ బేసిక్ ఎక్సర్సైజ్ ఏంటంటే గ్రిప్, ఇది హ్యాండ్ గ్రిప్పర్తో ఇలా గ్రిప్ చేయడం. 15 reps ఆఫ్ 3 sets కూడా చేయొచ్చు. నెక్స్ట్ అది చేశారు కదా, నెక్స్ట్ గ్రిప్పర్తో చేశారు కదా, నెక్స్ట్ ఇది ఫింగర్ పుషప్స్. బేసిక్ ఫింగర్స్ ఇలా పెట్టేసి, ఫింగర్స్ పెట్టేటప్పుడు ఇప్పుడు ఇలా పెట్టకుండా ఇలా పెట్టండి. ఫింగర్స్ ఇలా ఉండాలి, ఫింగర్ పుషప్స్ తీయాలి. ఇది సెకండ్ ఎక్సర్సైజ్ బేసిక్. నెక్స్ట్ మనం ఇంటర్మీడియట్ ఎక్సర్సైజ్ చెప్పుకుందాం. ఇంటర్మీడియట్ ఎక్సర్సైజెస్లో ఫింగర్ స్ట్రెంత్ కోసం ఫాస్ట్గా చెప్పేస్తాను. ఇంటర్మీడియట్ ఎక్సర్సైజెస్ కోసం ఒకటి పులప్స్ ఎలా తీయాలంటే రౌండ్ బార్ మీద కాకుండా ఫ్లాట్ బార్ మీద, ఫ్లాట్గా ఇంట్లో గోడలు ఉంటాయి చూసారు అట్లా ఫ్లాట్గా ఉండే దాని మీద ఇలా పెట్టకుండా ఇలా పెట్టాలి. ఇలా పెట్టి పులప్స్ తీయాలి. 2, 3, 4, 5 వచ్చిన పర్లా మెల్లమెల్లగా చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా స్ట్రెంత్ పెరిగిపోతుంది. ఇంటర్మీడియట్లో సెకండ్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఇప్పుడు మన జిమ్లో ప్లేట్స్ ఉంటాయి కదా, ప్లేట్స్ని ఇలా ఫార్మర్ వాక్స్ ఇలా పట్టుకొని ఇలా నడుస్తూ ఉండాలి. ప్లేట్స్ని ఇలా పట్టుకొని ఒకవేళ కుదిరితే ప్లేట్స్ ఫ్లిప్ చేసి పట్టుకోవడానికి ట్రై చేయండి, కానీ ఆ ప్లేట్ని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఇంటర్మీడియట్లో సెకండ్ ఎగ్జామ్. లాస్ట్ అండ్ ఫైనల్ అన్నిటికన్నా అడ్వాన్స్డ్ ఏంటంటే మీ దగ్గర ఎక్విప్మెంట్ ఉండాలి. దీనికి రోలింగ్ హ్యాండిల్ ఉంటుంది ఒకటి ఆర్మ్ రెజ్లింగ్ కోసం. దాన్ని జిమ్ పుల్లీకైనా లేకపోతే ఇంట్లో పుల్లి ఉంటే ఇంట్లో పుల్లీకైనా ఇలా పెట్టేసి, ఇంట్లో పుల్లి లేకపోతే జిమ్లో పుల్లి ఉంటే జిమ్లో పుల్లి, ఈ పుల్లిని ఈ ఫింగర్స్ మీద పెట్టేసి రిస్ట్ స్ట్రైట్గా పెట్టేసి పుల్లితో ఇలా జస్ట్ ఫింగర్స్తో రిస్ట్ మూమెంట్ ఉండకూడదు, జస్ట్ రోలింగ్ హ్యాండిల్ చూడండి ఒకసారి. ఆర్మ్ రెజ్లింగ్ కోసం స్పెసిఫిక్గా ఎక్విప్మెంట్ ఉంటుంది. టైం ఉంటే ఒకవేళ నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను రోలింగ్ హ్యాండిల్ అనేది ఎలా ఉంటుందని. నా దగ్గర ఉన్నాయి మామూలుగా. ఎసెంట్రిక్ హ్యాండిల్ కూడా చాలా పనిచేస్తుంది. ఎసెంట్రిక్ హ్యాండిల్ కూడా మనకి ఇది అడ్వాన్స్ ఎక్సర్సైజ్లో సెకండ్. ఒకటి రోలింగ్ హ్యాండిల్ ట్రై చేయొచ్చు, ఇంకోటి ఎసెంట్రిక్ హ్యాండిల్ అయితే జస్ట్ ఐసోమెట్రిక్గా హోల్డ్ చేయొచ్చు, లేదంటే ఇలా కప్పింగ్ చేసుకోవచ్చు. దాంట్లో కొంచెం రిస్ట్ మూమెంట్ వస్తుంది. థ్యాంక్ యూ. లవ్ ఆర్మ్ రెజ్లింగ్.